నంద్యాల పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బంగారు దుకాణంలో చోరీ ఘటన కలకలం రేపింది. పట్టీలు కొనుగోలు చేయాలని నటిస్తూ వచ్చిన గుర్తు తెలియని మహిళలు దుకాణంలోని వెండి ఆభరణాలు చోరీ చేసి పరారయ్యారు. ఈ ఘటన మొత్తం దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా నంద్యాల 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. पाँच के रेट हो जाना, 10 के रेट हो जाना, 5 के रेट कटवा, 10 के रेट दिखवा, 10 रुपये दान की ఈరోజు అనగా 12/2/2026 తేదీన నంద్యాల 1 టౌన్ పరిధిలోని గోల్డ్ షాప్ లైన్ ఉన్నటువంటి హెచ్ఎం జ్యువెలర్స్లో దాని ఓనర్ అయిన అల్తాఫ్ హుసేన్ వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాడు. దానిలో విషయం ఏమంటే, ఒక ఇద్దరు లేడీస్ వచ్చేసి గోల్డ్ షాప్కి వెండి పట్టీలు కొనడానికి అని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత షాప్ ఓనర్తో మాటల్లో పెట్టి అతన్ని డైవర్ట్ చేసేసి 2 జతల వెండి పట్టీలని దొంగలించడం జరిగింది. ఆ ఓనర్ వచ్చేసి ఆ ఇద్దరు లేడీస్ మీద డౌట్ వచ్చి వెయిట్ చెక్ చేసుకోగా దాదాపు 170 గ్రాముల అంటే 17 తులాల వెండి పట్టీలు తక్కువ రావడం జరిగింది. అప్పుడు ఆ షాప్లో ఉన్నటువంటి కెమెరాల్ని షాప్ ఓనర్ చెక్ చేయగా అందులో దాదాపు 17 తులాల వెండి పట్టీల్ని ఎవరైతే కొనడానికి వచ్చిన ఇద్దరు లేడీస్లో ఒక లేడీ తీసుకొని తన ఒళ్ళో పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. దాని విషయంలో ఈ షాప్ ఓనర్ అయిన అల్తాఫ్ హుసేన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ చేశాడు. దాని విషయంలో వారిద్దరి మీద దొంగతనం కేసు నమోదు చేశాము. ఆ సీసీ ఫుటేజెస్ కూడా బార్డర్ పోలీస్ స్టేషన్ కి పంపించాము. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.